ఈ పాఠంలో మనం మరో 3 అక్షరాలు తెలుసుకుందాం. అవేమిటో తెలుసా? క, జ, ర. కానీ ఇక్కడ మొదటి అక్షరం పక్కన 0 ఉంది. ఇలా ఏదైనా అక్షరం పక్కన 0 వస్తే శబ్దం దానికి యాడ్ అవుతుంది. ఇక్కడ క పక్కన 0 పెడితే కం, జ, ర 3 కలిపి చదివితే కంజర అయింది. కానీ ఏమిటో తెలుసా మీకు? అది ఒక వాయిద్య పరికరం. మరి అది వాయించినప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో తెలుసా? వినండి. ఇలా అన్నమాట. ఈ కంజర వాయిస్తూ చాలా మంది పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు చూసారా? సరే, ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 3 అక్షరాలు క, జ, ర. కా పక్కన 0 పెడితే కం, జ, ర కంజరతో మనం ఇంకా ఏమేమి పదాలు చేయొచ్చో చూద్దాం. రెండవ అక్షరం, మూడవ అక్షరం కలిపి చదివామనుకోండి. రెండవది జ, మూడవది రా, 2 కలిపి చదివితే జర అయింది. జ, ర జర. అలాగే మూడవ అక్షరం రా, కా పక్కన 0 పెడితే కం మొదటి అక్షరం. ఈ 2 కలపండి. రా కం, 2 కలిపి చదివితే రకం అయింది. ఇప్పుడు మనకి మరొక పదం కూడా వస్తుంది వీటితో. రెండవ అక్షరం జ, మూడవ అక్షరం రా. మళ్ళీ రెండవ అక్షరం జ, మూడవ అక్షరం రా కలిపి చదివితే జర జర అయింది. ఏదైనా పాకినప్పుడు జర జర పాకింది అంటారు. అలాగనమాట. జర జర 4 అక్షరాల పదం ఇది. జ, ర, జ, ర, జర జర. ఇప్పుడు మనకి వర్ణమాలలో ఏ అక్షరాలు తెలుసు? త, బ, ల, క, జ, ర. మరి వీటితో ఏం పదాలు మనం తయారు చేయొచ్చు? లత, తల, కల, జత, తబల, జలజ, లబ లబ, జల జల, లక లక, జర జర, బర బర. బరబరా ఈడ్చుకెళ్ళింది అంటారు చూసారా? అలాగా అక్కడ వాడతాం ఈ పదం. ఇలాగా 3 అక్షరాల పదాలు, 2 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు కూడా మనకి తెలుసున్న ఈ 6 అక్షరాలతో తయారు చేసాం. మరి మనం ఈ అక్షరాలే కాకుండా, ఈ 6 అక్షరాలే కాకుండా వీటి పక్కన 0 పెడితే ఏం శబ్దం వస్తుందో కూడా మరోసారి తెలుసుకుందాం. కా పక్కన 0 పెడితే కం అని తెలుసుకున్నాం. జా పక్కన 0 పెడితే జం, రా పక్కన 0 పెడితే రం, తా పక్కన 0 పెడితే తం, బా పక్కన 0 పెడితే బం, లా పక్కన 0 పెడితే లం. ఇప్పుడు మనకి తెలిసిన కం, జం, రం, తం, బం, లం, క, జ, ర, త, బ, ల. వీటితో ఏం పదాలు చేయొచ్చు చూద్దాం. కలం, జలం, బలం, తరం, బంక, రజతం, రజతం అంటే వెండి, కంజర, బంజర. చూసారా? అక్షరాల పక్కన 0 పెట్టిన తర్వాత ఆ అక్షరాలతో మనకి తెలిసిన ఈ 6 అక్షరాలు కలిపితే ఇన్ని పదాలు వచ్చాయి. మొత్తం మనకి తెలిసిన 6 అక్షరాలు, అలాగే అక్షరాల పక్కన 0 పెడితే ఇన్ని రకాల పదాలు వస్తాయి. 18 పదాలు మనం తయారు చేయొచ్చు. అవేమిటి? మొదటిది లత, తల, కల, కలం, జలం, తరం, బంక, బలం, తబల, కంజర, బంజర, రజతం, జలజ, లబ లబ, జల జల, లక లక, జర జర, బర బర. 18 పదాలు వచ్చాయి. మరి ఈ పాఠంలో మనం నేర్చుకున్న క, జ, ర ఈ 3 అక్షరాల్ని ఎలా రాయాలో తర్వాత పాఠంలో తెలుసుకోండి.